ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేసి గెలుపొందినటువంటి ఆ సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యాలయంలో కూడా వాదోపవాదాలు విన్నారు. స్పీకర్ కార్యాలయం ఈ రోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విషయం పైన క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య ఇద్దరు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేసిన చింతా ప్రభాకర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్లను కొట్టిపారేశారు స్పీకర్. పార్టీ మారారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టుగా ప్రకటించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లను కూడా ఇదే రకం కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇప్పటికీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 7 క్లియరెన్స్ వచ్చింది. గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అర్కపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మొదటిసారి వాదోబాదలు ఉన్న తర్వాత మొదటి రోజునే ఆయన విచారణ పూర్తి చేసి 5 క్లీన్ చిట్ ఇచ్చారు. దాంట్లో పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నటువంటి అర్కపూడి గాంధీకి కూడా అసెంబ్లీకి సంబంధించి ఆయన పిఎస్ సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న ముకుల్ రాయ్ గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా ఆయన కూడా ఇదే పొజిషన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీ గెలుపొంది తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఇదే రకమైన పోస్టును అధిరోహిస్తే డైరెక్ట్గా అక్కడి కల్కత్తా హైకోర్టు ఆయనని అనర్హుడిగా గుర్తించింది. కానీ ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనపై ఎటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్కు వెళ్లారన్న ఆధారాలు లేవు అని ఆయనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్టుగా ప్రకటించేశారు.